Welcome to the QR News 24/7. మొన్న హరీష్ రావు గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ కుంభకోణాన్ని బయటపెట్టడం, దీని ద్వారా ప్రభుత్వం ఉలిక్కిపడి మరి ఈ విషయం పైన గతంలో నిర్వహించినటువంటి నైనీ టెండర్ను వెంటనే రద్దు చేయడం, దాంతో సింగరేణిలో జరిగినటువంటి అనేక బొగ్గు బ్లాకుల పైన కూడా ఇదే విధానం కొనసాగింది అనేటువంటి విషయం పైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ సింగరేణి అంటే ఒక బొగ్గు బ్లాకులకు సంబంధించినటువంటి విషయం కాదు, కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా అనేక సంవత్సరాల నుంచి ఒక పెద్ద సంస్థగా ఉన్నటువంటి కంపెనీ సింగరేణి కంపెనీ. భారతదేశానికే వెలుగులు నింపి మినీ రత్న హోదా కలిగినటువంటి ఒక గొప్ప కంపెనీ. ఇలాంటి సింగరేణి కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే ఒక కుంభకోణాల కేంద్రంగా మార్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను సింగరేణి కార్మికుడిగా చాలా సంవత్సరాలు పనిచేసిన. నేను పనిచేసిన నాడు 1,21,000 మంది వర్కర్స్ పనిచేసేది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఆ ప్రాంతం నుంచే ఎదిగినటువంటి నాయకుని నేను. ఇలా సంస్థకు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక ఆవేదనతోటి ఈ విషయాలను మీ ముందుంచడం జరుగుతూ ఉంది. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు అంటేనే చాలా కష్టంతో కూడుకొని పనిచేసేటువంటి కార్మికులు. వాళ్ళు ఆ కష్టంతో పనిచేస్తారు కాబట్టే సింగరేణి కంపెనీకి అనేక విధాలుగా లాభాలు రావటం, అదేవిధంగా వాళ్ళ కొత్త జీతభత్యాలు కూడా ఎక్కువ ఉండటం అనేటువంటిది మనం చూస్తుంటాం. అలాంటి కంపెనీని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి స్కామ్లకు తెరలేపి ఈ సంస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. 1 కాదు 2 కాదు, ఈ జరిగినటువంటి సిల్సిలా చూస్తుంటే 6,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగినట్టుగా మరి మనకు ఈ విషయాలను బట్టి చూస్తే తెలుస్తూ ఉన్నది. స్వయాన రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం మరి ఈ కుంభకోణానికి తెరలేపడం జరిగింది. అదేవిధంగా తిరిగి ఒక్కసారి వెనక్కి చూసినట్టయితే కేసీఆర్ గారు సింగరేణి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి సంస్థను తీర్చిదిద్ది అటు కార్మికులకు కావచ్చు, కార్మికుల సంక్షేమం కావచ్చు, సంస్థ యొక్క మనుగడ కావచ్చు, ఆర్థిక లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా సాధించి సంస్థను సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేసినటువంటి ప్రయత్నం ద్వారానే వేలాది కోట్ల లాభాలు గడించినటువంటి సంస్థ. మరి ఈ సంస్థను ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకు మొన్న హరీష్ రావు గారిని ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చి 8 గంటల పాటు విచారించారు. అసలు బొగ్గు కుంభకోణం బయట పెడితే ఇంకో కారణంతో డైవర్షన్ చేసి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి రాకుండా చేయడం కోసం మరి హరీష్ రావు గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో మనం చూసినాం. కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఏమో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. కుంభకోణం జరిగింది అని హరీష్ రావు గారు వారు మాట్లాడిన తర్వాత అనేక మంది నాయకులు దీనిపైన మరి అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ కుంభకోణం జరిగిందా లేదా,
జరగకపోతే ఎట్లా జరగలే, జరిగితే ఏం జరిగింది, ఎవ్వరు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే జరిగింది నిజం కాబట్టే, చెప్పే ధైర్యం లేదు కాబట్టే, డిఫెండ్ చేసుకునేటువంటి ఆధారాలు లేవు కాబట్టే మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇది ఇట్లుంటే సింగరేణి సంస్థ 51% తెలంగాణ వాటా, 49% కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా. ఇంత పెద్ద స్కామ్ జరిగిందని మరి రాష్ట్రమంతా గగ్గోలు పెడతా ఉంటే, మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా బాధ్యత వహిస్తున్నటువంటి, మరి ముఖ్యంగా కోల్ మినిస్ట్రీలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, మరి దీనిపైన కేవలం స్పందన కూడా లేదు. కానీ మొక్కుబడిగా ఎన్నడూ లేనటువంటి ఈ విధంగా ఢిల్లీలో ఈ బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి విషయంలో హుటాహుటిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి దానిపైన ఒక హడావుడి చేసిండ్రు. మేము అనుకున్నాం, అరే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందో, సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో, సిబిఐ విచారణ జరిపించాలి, ఈ కుంభకోణంలో ఉన్నటువంటి విషయాలు బయటికి రావాలని ఏవైతే కోరుకుంటున్నామో వాటిపైన నిజంగానే కిషన్ రెడ్డి గారు, మంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, సిబిఐ చేత విచారణ జరిపిస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ వస్తుందని మేము భావించినాం. కానీ అందుకు భిన్నంగా ఏ రకమైనటువంటి ఆదేశాలు రాకపోగా తర్వాత కాంగ్రెస్కు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బంధం మాత్రం బయటపడుతున్నట్టుగా కనబడుతున్నది. ఆయన ఏమంటుండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ చేస్తామని అంటున్నాడు. దీన్ని ఏమంటారు? బాధ్యత నుంచి తప్పించుకొని వదిలిపెట్టడం తప్ప ఇంకొకటి కాదు. రాష్ట్రం కోరితే సిబిఐ విచారణ అంటున్నారు. గతంలో చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఎక్కడైనా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపి నిజంగానే కుంభకోణాలు జరిగితే చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నీ కూడా ఏవి వీళ్ళకి కనబడినట్టుగా దోషులే విచారణ కోరుకుంటారా ఎక్కడైనా? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయాన ముఖ్యమంత్రి బామ్మర్దికి టెండర్లు కట్టబెట్టాడనేటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఆయనే స్వయంగా నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని కోరుతారు ఎవరన్నా? ఒక ఉదాహరణ ఏంటంటే, పట్టపగలు దోపిడీ చేసిన దొంగ పోలీస్ స్టేషన్కి పోయి నా మీద కేసు పెట్టండి అని అడిగినట్టు ఉన్నది. మరి ఇది కేంద్ర మంత్రి ఈ మాత్రం తెలియకుండా ఉన్నాడా, లేక రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ఏమైనా చీకటి ఒప్పందాలా? ఎందుకు సంశయం చేస్తున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి బీజేపీ ఎందుకు సమర్థిస్తుందో అర్థం కావడం లేదు. అదేవిధంగా వీళ్ళు అనుకున్నటువంటి కంపెనీలకు టెండర్ కట్టబెట్టాలంటే ఏదో రకమైనటువంటి నిబంధన పెట్టాలి. అదేంటి? సింగరేణిలో కావచ్చు, కోల్ ఇండియాలో అనేక బొగ్గు సంస్థలలో కావచ్చు, ఎక్కడ లేనటువంటిది సైట్ విజిట్ అనేటువంటి నిబంధన తెచ్చిండ్రు. ఎందుకోసం తెచ్చిండ్రు ఇది? ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి టెండర్లను కట్టబెట్టడం కోసమే తీసుకురావడం జరిగింది. మరి ఇది కేవలం ముఖ్యమంత్రి బావమరిది లాభపడాలనే ఉద్దేశంతో నిబంధనలను మార్చడం జరిగింది అనేటువంటిది నిజం. అందుకే ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఇదే విధంగా టెండర్ ప్రక్రియ జరిగింది. అంతకుముందు కూడా జరిగింది. చాలా పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి మరి ఆ కాంపిటీషన్లో బిడ్ వేయడం వల్ల చాలాసార్లు
10 నుంచి 20% మైనస్లో టెండర్లు పొందినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు టెండర్లన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే తెలుస్తుంది. 10% ఎక్కువ ధరకు టెండర్లు కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి చెప్పండి. ఇక మరి దీని మీద మీరు దృష్టి పెట్టకపోతే ఎప్పుడు దృష్టి పెడతారు? దేని మీద దృష్టి పెడతారు? స్వయాన మీరు ఒక కోల్ మినిస్ట్రీలో ప్రధాన బాధ్యులుగా మంత్రిగా ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ విధానం తప్పనిసరి చేసి అవినీతికి బాటలు వేసిన మాట నిజమని మీరే ఒకవైపు మొన్న పత్రికల సమావేశంలో చెప్పినారు. అంటే అవినీతి జరిగిందని మీరు చెప్పారు కదా, మరి చెప్పినప్పుడు దీని మీద విచారణ ఎందుకు జరపట్లేదు? అదేవిధంగా మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఈ వాటాల సంగతి ఏందో తేల్చాలని మీరే అన్నారు కదా, మరి ఎందుకు సంశయం చేస్తున్నారు? ఎందుకు విచారణ చేపట్టడానికి వెనక ముందు చేస్తున్నారు? ఒకరు చెప్పాలన్నా, మీకు ఒకరు మాట్లాడాలన్నా, ఒకరు లేఖలు రాయాలన్నా? మీ బాధ్యత కాదా ఇది అని మేము అడుగుతా ఉన్నాం. అవినీతి చేసిందేమో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ టెండర్ విధానానికి కొత్త నిబంధనలను తీసుకొచ్చి వాళ్ళ ఆనువులకు ఈ టెండర్లు కట్టబెట్టింది. దీని మీద చర్చ జరుగుతుంటే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే కేసీఆర్ గారి హయాంలోనే ఈ తప్పులు జరిగినాయి అని మాట్లాడుతున్నారు. అంటే అర్థమైంది, మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఒదికేమో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని మొర్రో అని మొత్తుకుంటుంటే మీరు కేసీఆర్ గారి విషయం ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగానే కేసీఆర్ గారి హయాంలో ఒకవేళ ఇటువంటి తప్పులే జరిగి ఉంటే మీరే కదా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ ఒక్కటైనా ఫైల్ కాలేదు? ఎందుకు సిబిఐ కేసులు కాలేదు? ఎందుకు విచారణలు జరగలేదు? అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, ఎంక్వైరీలు ఎందుకు చేయలేదు? ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని బట్టి చూస్తే మీరు ఒక దిక్కు దోషిగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ను వదిలిపెట్టి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మాట్లాడడం అంటే మీ విధానం ఏ విధంగా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కాపాడేందుకేనా మీ ప్రయత్నం? దీంట్లో మతలబేంది అసలు? ఏం కారణం? జాతీయ స్థాయిలో చూస్తే మీరు బద్ధ శత్రువులు, తెలంగాణకు వచ్చే వరకు మీరు చీకటి మిత్రులు. అందుకే కదా మీ ఆరాటం ఇదంతా. ఇంకా కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు క్వాలిటీ అంతా కూడా 86%, సింగరేణి బొగ్గు క్వాలిటీ చూస్తే 58%. బొగ్గు కొనడానికి ఎవరు ముందుకు వస్తలేరు. మరి సింగరేణి కొంచెం ఇబ్బందులలో ఉన్నది. నేను అంటున్నా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ కావచ్చు, జెన్కో కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తి చేయడం వల్లనే ఈ పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి. ఇలా మీకు ఇంత చిన్నగా కనిపిస్తుంది ఆ సింగరేణి సంస్థ. ఇంకేమంటారంటే కేంద్రానికి అప్పగిస్తే మేము మంచిగా నడుపుతామని అంటున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఈ రాష్ట్రం బిడ్డ అనే విషయాన్ని మర్చిపోకండి కిషన్ రెడ్డి సాబ్. అనేక సంవత్సరాల నుంచి 51% వాటాతో ఉన్నటువంటి ఒక సంస్థను కేంద్రానికి అప్పగించమని కోరుతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? దీన్ని రాబోయే కాలంలో ప్రైవేటు వ్యక్తులకు మొత్తంగానే అప్పజెప్పే ప్రయత్నం చేస్తారా? ఇది సింగరేణి గొంతు కోసినట్టు కాదా? కాంగ్రెస్తో కలిసి బీజేపీ చేస్తున్నటువంటి ద్రోహం నిజంగా కూడా ఇది చరిత్ర క్షమించరానటువంటి ద్రోహం. మీకు ఏమాత్రం నిజాయితీ ఉన్న దీనిపైన సరైనటువంటి ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రి, ఒక్క మాట మాట్లాడరా? అవసరం లేనప్పుడు మాత్రం ఏది పడితే అది మాట్లాడతారు మీరు. ఇంత పెద్ద కుంభకోణం మీ కరీంనగర్ జిల్లాలోనే బొగ్గు గనులు ఉన్నాయి. మీ నోటి మాట ఒక్కటి ఈ కుంభకోణం పైన విచారణ జరగాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి
అవినీతిని బయట పెట్టాలని ఒక్క మాట మాట్లాడరా? మాట్లాడరు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది. అదేవిధంగా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి మరి రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నట్టు? ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక సంస్థ మునిగిపోతుంటే చూడడం కోసమేనా మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం? ఇది చాలా బాధాకరం. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కేవలం ఆరోపణలు చేయడం లేదు, పూర్తి వాస్తవాలతో కుంభకోణాన్ని బయట పెట్టాం. ఇది హరీష్ రావు గారు చెప్పిన మాట. హరీష్ రావు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎప్పుడు మాట్లాడరు. సిబిఐ విచారణ వేస్తే పూర్తి ఆధారాలతో సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగా నిజంగా మేము సిద్ధంగా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని డిమాండ్ చేస్తున్నాము. అయినా మీరు అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ఏం చేయాలి? బొగ్గు కుంభకోణంపై చర్చకు మేము సిద్ధం. దమ్ముంటే రమ్మని మేము పిలుస్తున్నాం. నిజంగా దమ్ముంటే మహేష్ కుమార్ గౌడ్ గారు రావచ్చు మీ దగ్గర. మేము చేసినటువంటి ఆరోపణలకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో. అదేవిధంగా రేవంత్ రెడ్డి తన బామ్మర్తో కలిసి చేసిన బొగ్గు కుంభకోణాన్ని సింగరేణి లోకం అంతా కూడా ఇలా చాలా శోకిస్తుంది. నిన్ననే మొత్తం డివిజన్ల పైన ఒక నిరసన కార్యక్రమాలు జరిపి మా సింగరేణి సంస్థను సర్వనాశనం చేస్తారా అని ఇలా నిరసన నిన్న తెలియడం జరిగింది. సింగరేణి కార్మికులు మోగించినటువంటి ఏదైతే ఈ సైరన్ సాధారణమైనటువంటి సైరన్ కాదు, ఖచ్చితంగా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటిదని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి సింగరేణి ఇలా కాంగ్రెస్ బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు, ఖచ్చితంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి టెండర్ల కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డవారు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి ఎంక్వైరీ జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కాంగ్రెస్ది కాదు, బీజేపీది కాదు, ఇది తెలంగాణ ప్రజల హక్కు. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలో ప్రాతినిధ్యం వహిస్తున్న మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పైన ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాన్ని దోచుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు. సింగరేణి బచావో అనే ఉద్యమానికి ఖచ్చితంగా మేము తెరలేపుతాం. మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఈ బొగ్గు సంస్థను కాపాడుకోవడం కోసం ఎంతకైనా ముందుకు పోతామని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నైని కోల్ బ్లాక్తో పాటు జరిగినటువంటి ఇంకా 6 బొగ్గు బ్లాకులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా విచారణ జరిపించి తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణిని కాపాడుకుందాం, సేవ్ సింగరేణి, కాంగ్రెస్కు హటావో సింగరేణికి బచావో అనేటువంటి నినాదాలతో మా నాయకులు కోపుల ఈశ్వర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి నిన్న సింగరేణిలో ఉన్నటువంటి అన్ని బావులపైన అన్ని జిఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, నల్ల బ్యాడ్జీలతో తెలిపినటువంటి విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ నైని బ్లాక్ సంబంధించి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వలన సింగరేణి నష్టపోతుంది, అవినీతి జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది అనేటువంటిది హరీష్ రావు గారు ఎప్పుడైతే ఈ కుంభకోణం గురించి వివరించడం, ఆ తర్వాత కేటీఆర్ గారు స్పందించడం, మా గౌరవ అధ్యక్షుల గారి సూచన మేరకు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు
ఇది అందరికీ తెలిసినటువంటిది. ఇందాక చెప్పినట్టుగా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్గా ఉన్నటువంటి ఈ కంపెనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం. అలాంటి దాంట్లో ఇప్పటి వరకు చాలా పారదర్శకంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఈ మధ్య సింగరేణిలో ఏదైతే రాజకీయ జోక్యం మితిమీరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి విషయంలో కూడా అవినీతి అనేది చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి ఓవర్ బర్డెన్ కాంట్రాక్టులు అయితేంది, ఈరోజు ఒరిస్సాలోని నైని బ్లాక్లో ఉన్నటువంటి మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ MDO కాంట్రాక్ట్, ఇది దీర్ఘకాలికంగా కొనసాగేటువంటిది. 25 సంవత్సరాల పాటుగా సంవత్సరానికి 10 మిలియన్ టన్నులు అంటే 100 కోట్ల బొగ్గును తీసేటువంటి, 1 కోటి టన్నుల బొగ్గును తీసేటువంటి టెండర్. ఎప్పుడైతే బొగ్గును తీస్తున్నటువంటి కంపెనీకి దానికి టన్నుకు ఒక రేటు నిర్ణయిస్తుంది కంపెనీ. దాని ప్రకారంగా మేము చెల్లిస్తే ఆ బొగ్గంతా సింగరేణికి ఇవ్వాల్సినటువంటిది. ఇవేమో మట్టి తీసినందుకు ఇచ్చేటువంటి క్యూబిక్ మీటర్కి 40-50 ఇట్లా కలుపుకుంటే 136 రూపాయలు అంతవరకు ఉంటుంది. కానీ ఇదేమో టన్ను బొగ్గుకు మనం విలువగట్టి ఇచ్చినటువంటి దాని మీద 25 సంవత్సరాలు 25 కోట్ల టన్నులు, దాని మీద ఏమాత్రం ఎక్కువైనా సరే 100,000 కోట్ల రూపాయలు కంపెనీ నష్టపోతుంది. ఒక 600 రూపాయలు అనుకుంటే 700 రూపాయలకు నిర్ణయించినట్లయితే దాదాపుగా ఈ నైని బొగ్గు బ్లాకులో 2,500 కోట్ల రూపాయలు సింగరేణి నష్టపోతుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇది సింగరేణిని మొత్తానికి నాశనం చేసేటువంటి ప్రక్రియ అని చెప్పినటువంటి క్రమంలో ఈ సైట్ విజిట్ ఏదైతే సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీగా చేసినారో ఈ మధ్య నిట్టులో కొత్తగా పెట్టారు, 19వ కాలంగా చేర్చినటువంటిది. ఇది ఏప్రిల్ 2024 నుంచి మాత్రమే సింగరేణిలో అమలు జరుగుతూ ఉన్నది. అంతకుముందు మరి మనకున్నటువంటి గైడ్ లైన్స్ కోల్ ఇండియాలో అట్లాంటి నో నెసరీ ఫర్ సైట్ విజిట్, డీమ్డ్ టు బి విజిట్ అనేటువంటిది కోల్ ఇండియాలో ఉన్నటువంటి విధానం. అలాగే NMDCలో చూసినట్లయితే అక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా సైట్ విజిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇచ్చేటువంటి విధానం అయితేంది. అలాగే నైవేలిలో కూడా వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వమంటే అందరు కూడా మేము విజిట్ చేసినామని సర్టిఫికెట్ సెల్ఫ్ డిక్లరేషన్ లాంటిది ఇచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటిది. కానీ సింగరేణికి వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను ఒక రింగ్గా సిండికేట్గా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు కల్పించడానికి ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది ప్రవేశపెట్టిందని భావిస్తూ ఉంది సింగరేణి కార్మిక వర్గం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటిది ఈరోజు ఆన్లైన్ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు వేసడానికి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేకుంటేనే వాళ్ళకి ఎంతో టెక్నాలజీ ఉన్నటువంటి గూగుల్ కాదు ఇతర టెక్నాలజీలో చూసుకొని అక్కడ ఉన్నటువంటి అడవిని అంతా కూడా చూసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో ఎందుకు రావాలి అంటే వచ్చేటువంటి వాళ్ళు ఏ సంస్థ ఈరోజు బిడ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనేటువంటిది తెలియజేయడానికి, ఆ వచ్చినటువంటి వాళ్ళను అదిరించడమా బెదిరించడమా లేదంటే వాళ్ళను ఒక సిండికేట్గా మార్చుకోవడమా కొద్ది మందికి వెయ్యడమా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లకు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం. ఈరోజు ఎవరన్నా రిజెక్ట్ చేసినామా అని అంటున్నారు. రిజెక్ట్ చేయకపోతేనేనా ఈరోజు సుషి హైటెక్ అనిల్ రెడ్డి గారు మాకు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తేనే ఎండార్స్ చేసినటువంటి MD గారు ఎండార్స్ చేస్తేనే కదా మరి ఈరోజు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వమని ఎండార్స్మెంట్ రాసింది. మరి ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న ఇక్కడే మీ దాంట్లోనే ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నైని బొగ్గు బ్లాక్ ఒకటే కాదు, అనేకంగా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటిది ఏదైతే వెంకటేష్ కని కోల్ మైన్ కొత్తగూడెం, ఏదైతే సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల షోదా కంపెనీకి సంబంధించింది అయితేంది, గోదావరి కని OC2లో C5 అనేటువంటి కంపెనీకి సంబంధించి కానీ, కళ్యాణి కని మందమరికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వేకు వచ్చినటువంటిది అయితేంది, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో 2, ఒకటి GVR హర్షక్ అయితేంది, రెండవది CRR HEPL వీళ్ళకు వచ్చినటువంటిది అయితేంది, ఇప్పుడు నైని బ్లాక్ అయితేంది, ఇప్పుడు ఇచ్చినటువంటి
27వ తారీఖు నుంచి ఓపెన్లో ఉన్నటువంటి బిడ్డు ప్రకాశం కానీ మనుగూరు అయితేంది. ఇవన్నిటికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు సింగరేణి సంస్థ కోట్ల రూపాయలని నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి ఈరోజు వీకే కోల్ మైన్ ఏదైతే సృజన్ రెడ్డి బంద్లో షోదాకు సంబంధించింది ఉన్నట్లయితే గతంలో ఒక్క క్యూబిక్ మీటర్ తీయడానికి 46 రూపాయలు ఉంటే ఈరోజు 52 రూపాయలకు కోట్ చేయడం జరిగింది. అంటే ఒక 6 రూపాయలు ఒక్క క్యూబిక్ మీటర్కి, అంటే ఒక షవల్ తీసే బకెట్కి 5 క్యూబిక్ మీటర్లు అంటే 5 30 రూపాయలు అదనంగా ఒక్క బకెట్ తీసినటువంటి షవల్ కాస్ట్ 30 రూపాయలు అదనంగా చెల్లించడం వలన 418 లక్షల క్యూబిక్ మీటర్లను 3 సంవత్సరాల్లో తీసినట్లయితే దాదాపుగా 25 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి. గతంలో కంటే ఈ సైట్ విజిట్ విధానం వల్ల వచ్చినటువంటి పెరిగినటువంటి రేట్ల ప్రకారంగా చూసినట్లయితే, కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రతి ఓపెన్ కాస్ట్లో జరిగేటువంటి టెండర్లలో ఇలాంటి పెరుగుదల అనేది రావడం వలన ఈరోజు సింగరేణి సంస్థ మొత్తం కూడా కాంట్రాక్టర్లకు ఎక్కువ రూపాయలు చెల్లించేటువంటి పరిస్థితుల్లో నష్టపోతుంది అనేటువంటిది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా నాయకులంతా చెప్తున్నటువంటిది దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి సమగ్ర విచారణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిపమంటలేం. మీరు ఒకవేళ కావాలంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మీరు సమగ్ర విచారణ సింగరేణి పైన జరిపియండి. దీంతో సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేస్తారా, ఏ విధంగా చేసినా ఈరోజు సింగరేణి కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బకాయిలు అనేటువంటిది సింగరేణికి రావాల్సిన డిస్కమ్ నుంచి ట్రాన్స్కో ద్వారా రావాల్సినటువంటి రావట్లేదు. ఇవి 50,000 కోట్లకి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు అది 19,000 కోట్లే ఉంటే ఈరోజు ఈ 24-25 నెలల కాలంలోనే ఇంకొక 30,000 కోట్ల బకాయిలు. 10 సంవత్సరాల్లో 19,000 కోట్లు అంటే ఈ 2 సంవత్సరాల్లో 30,000 కోట్లు. అంటే ఈ విధంగా మాకు వడ్డీ రూపంలోనే 4,000 కోట్లు సంవత్సరానికి నష్టపోతుంది ఈరోజు సింగరేణి సంస్థ. అందుకే అలాంటి దానిపైన కూడా ఈరోజు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతకే దాంతో పాటుగా ఈరోజు అనేక ఎస్టీపీపీలో జైపూర్లో ఉన్నటువంటి ఎస్టీపీపీ నిర్మాణంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు 25% ఎక్కువగా అంటే దాన్ని రిజెక్ట్ చేసిర్రు. ఇది వయబుల్ కాదు, మనకు నష్టదాయకమని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అనుకున్న దానికంటే కూడా ఇంకొక 25% అంటే 100 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇచ్చిన దాన్ని 800 మెగావాట్ ప్రాజెక్టుకి యాక్సెప్ట్ చేసినటువంటిది. దానివల్ల ఈరోజు సింగరేణి నష్టపోతుంది, అవినీతి జరుగుతుంది, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి. దీంతో పాటుగా జేవీఆర్ఓసిలో ఏదైతే సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో అక్కడ మట్టి తీసేటువంటి కాంట్రాక్టర్ టైమ్లీ తీయకపోవడం వలన పెనాల్టీ వేయాల్సినటువంటి అతనికి వాళ్ళనే కోర్టుకు సంప్రదించమని, డిడిఎంఎస్ రాత్రిపూట లైటింగ్ లేదనేటువంటి కారణం చెప్పిందని, ఇది హాస్యాస్పదమైనటువంటి కారణాన్ని చూపించి కోర్టుకు పోండి అని చెప్పి కోర్టులో సరైనటువంటి వాదనలు వినిపించకుండా ఈరోజు సింగరేణి యాజమాన్యం వాళ్ళకు అనుకూలమైన తీర్పు వచ్చేటట్టుగా ఈరోజు కోట్ల రూపాయలు నష్టపోయేటట్టుగా చేసినటువంటి దాని మీద కూడా ఈరోజు విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శ్రీరాంపూర్లో జరిగినటువంటి డీజిల్ కుంభకోణం పైన కూడా 200 కోట్ల పైన కూడా ఈరోజు విచారణ జరపాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో పాటుగా ఇందారం ఖనిలో ఈ మధ్య కాలంలో 25 కోట్ల రూపాయలు పెనాల్టీ వేయాల్సినటువంటిది ఒక అనుకూలమైనటువంటి అధికారితోటి విచారణ జరిపిస్తే ఇది సరైనది కాదు అని విజిలెన్స్ వాళ్ళు దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే ఆ విజిలెన్స్ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు వాళ్ళకు అనుకూలంగా చేయాలి అని అంటే ఈరోజు బీఆర్ఎస్ కానీ టీబీజీకే స్పందించిన తర్వాత ఆ పేమెంట్స్ ఆపివేసినటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అనేక అవకతవకలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి సింగరేణి సంస్థను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కార్మికులుగా మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కార్మికునికి కనీస అవసరాలు కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వము ఈరోజు సింగరేణి సంస్థ ఈరోజు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. చిన్న చిన్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కూడా సింగరేణి నిధులను వాడుకుంటా ఉన్నది. మీ అందరికీ తెలిసిందే, మొన్న మెస్సీ వచ్చినటువంటి సందర్భంగా
10 కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసినటువంటిది అయితేంది, 147 కోట్లు పాఠశాలలకు ఇచ్చినటువంటిది అయితేంది, లేదా గోదావరికంలో అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నటువంటిది అయితేంది, లేదా జాబ్ మేళాల కోసం మదిరలను అయితేంది, ఇక కోల్బెల్ట్ ఏరియాలో పెట్టినటువంటి ప్రతి దానికి కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇవ్వడం అయితేంది, రాజీవ్ సిబిల్ అభయహస్తానికి కూడా సింగరేణి నిధులు ఇవ్వడం అయితేంది, ఈరోజు క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసినటువంటిది అయితేంది, లేదా ఆవిర్భావ దినోత్సవానికి 40 కోట్లు ఇవ్వాల్సినటువంటిది 8 లక్షలు, 40 లక్షలకు బదులుగా 8 లక్షలు అంటే ఈ విధంగా ఈరోజు జీతాలు ఇవ్వడానికి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిలోకి నెట్టివేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ, దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి సింగరేణిని కాపాడుకొని కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక సౌకర్యాలతో పాటుగా ఇతర హక్కులను కూడా పొందేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సహకారంతో వారి సూచనల మేరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నిన్న స్పందించి దాన్ని చేసినటువంటిది మీరంతా చూశారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు సింగరేణిని రక్షించుకోవడానికి తప్పకుండా ఈ ఒక సిబిఐ ఉన్నతమైనటువంటి విచారణ జరపాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంతోషం, మేము కోరుకునేది కూడా అదే కదా. అంటే ఒక ఏదో మొక్కుబడిగా కాకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వారు కోల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దీని మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలనేదే మా డిమాండ్. వారు స్పందిస్తే చాలా సంతోషం, హర్షిస్తాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇప్పుడు ఈ నిబంధనలు తీసుకురావడం వల్ల ఏ కంపెనీకైనా కాంగ్రెస్ ప్రభుత్వం దారులు తెరిచిందనేది మనకు కనబడతా ఉంది. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. అది మెగా కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి బామ్మర్దికి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రభుత్వ విధానమే తప్పున్నప్పుడు, ప్రభుత్వ విధానమే కుంభకోణాలకు తెరలేపినప్పుడు, మరి ఇవన్నీ అమ్మ చూపినప్పుడు ఇంకేం చేస్తారు? ప్రభుత్వ పెద్దలే ఈ విధంగా చేసినప్పుడు దానికి ఒత్తాసు పలుకుతున్నట్టుగా బీజేపీ పట్టించుకోకపోతే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పట్టించుకోకపోతే ఇంకేముంటుంది? ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ సర్వనాశనం అయిపోతుంది. అది మేము మా ఆవేదన. అంటే ఈ ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ చర్చకు ఒక రకంగా స్టాప్ చేయాలనే ఉద్దేశంతో టెండర్లు రద్దు చేయడం జరిగింది. అంటే ఈ ఒక్క నైనితోటే ముడిపడి లేదు, ఈ మొత్తం టెండర్ల వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు ఇందాక డేట్స్ చెప్పిన 24 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి జరిగినటువంటి టెండర్ల వ్యవహారం అంతా కూడా ఎక్సెస్ టెండర్సే మరి వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 1000 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నట్టే కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మరి కావాలనే వాళ్ళకి కట్టబెడుతున్నట్టే కదా. దీంట్లో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అంటే వ్యక్తిగత ఆపేక్షతోటి చేస్తున్నట్టే కదా పక్కా. అందుకే కుంభకోణం అనే ఉద్దేశంతో హరీష్ రావు గారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి వారు బయటపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పెద్దలకు ఎవరికి చిత్తశుద్ధి ఉన్నా ఇది ఎట్లా కుంభకోణం కాదో నిరూపించుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, కోల్ మినిస్ట్రీ వారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది, సింగరేణిని రక్షించాల్సినటువంటి అవసరం ఉందనేదే మా డిమాండ్. దాదాపు ఇప్పుడు అప్రాక్సిమేట్ నేను చెప్పినట్టుగా ఈ 6-7 కోల్ మైన్స్ అయితే వీళ్ళకి ఇచ్చేది సంవత్సరాల తరబడి 1 క్యూబిక్ మీటర్ మీదనే ₹1 పెరిగితేనే దాదాపు అది లక్షలలో పెరుగుతుంది. కాబట్టి మరి ఈ విధంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లక్షల క్యూబిక్ మీటర్ల కొద్దీ టెండర్లు ఇస్తే ఇది దాదాపు 6,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణంగా భావిస్తున్నాం.
మరి దీని మీద విచారణ జరగాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే తనకు ఐడియా ఉందో లేదో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది ఇదివరకు లేదు. కావాలంటే మనం విచారణ చేసుకోవచ్చు, అదేం దాచిపెడితే దాగేది కాదు కదా. కాబట్టి తను కూడా ఇటువంటి వాటిలలో ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కుంభకోణం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కవిత గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎవరిని మాట్లాడాలి, ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ని అనడానికి కారణం అంటే ఏదో వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో మాట్లాడుతుండడం తప్ప దానిలో ఏం నిజాయితీ లేదనేది తెలుస్తున్నది. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా లేదని.